నమస్తే అండి. నా పేరు కాపు సునీత. ఇతను మా ఆయన గారు కాపు వెంకటరమణ. ఇతనికి సడన్గా ఫీవర్ స్టార్ట్ అయిందండి. ఒక్క రోజులోనే ఫీవర్ ఎక్కువైపోయి ఆ రోజు నైట్కి కాలు రెండు చచ్చబడిపోయినట్లు, ఊపిరి బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అయింది. దానికి తోడు దగ్గు కూడా హెవీగా వచ్చేసేది. బాగా ఆవేశపడిపోయేవారు. ఇతను ఫీల్డ్ ఏంటంటే ప్లంబింగ్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తారండి. దానివల్ల ఏమైనా సమ్మర్ కదా అనేసి నేను అనుకున్నాను, కానీ చాలా సీరియస్ చేసింది. మేము ఇతను వర్క్ చేసిన డాక్టర్ గారు నరసింహరావు గారు అని అతని దగ్గరికి వెళ్ళి చూపిస్తే, లెన్స్ బాగా ఇన్ఫెక్షన్ అయిపోయామ్మా, కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ప్లేట్లెట్స్ కూడా పడిపోయాయి, అతను టెస్టులన్నీ చేయించాక మాకు చెప్పారండి. మాకు సురేంద్ర సార్ డాక్టర్ గారిని రిఫర్ చేశారండి. అతను కిమ్స్లో వర్క్ చేస్తున్నారమ్మా, మీరు వెళ్ళండి అనేసి మాకు ఎమర్జెన్సీగా అతను నరసింహరావు డాక్టర్ గారు కిమ్స్లో ఉన్న సురేంద్ర సార్కి ఫోన్ చేసి, మీరు ఉండండి, ఇలా నా పేషెంట్ వస్తున్నారు, కొంచెం చూడండి అన్నారు. వచ్చిన దగ్గర నుంచి ఇతనికి బ్రీతింగ్ లెవెల్ పడిపోయిందండి. ప్లేట్లెట్స్ కూడా 36,000కి వచ్చాయి. కిడ్నీకి కూడా అది నాకు తెలీదు, 4కి ఎంతో పడిపోయిందంట. చాలా ఆవేశం ఉండేది, బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టమయ్యేది. ఇతను సురేంద్ర సార్ రాగానే ఇంకా మాకు ఎమర్జెన్సీలో చూసి, లేదమ్మా బాగా బాగాలేదు, మీరు ఐసీకి షిఫ్ట్ అవ్వండి అని చెప్పారండి. చాలా కేర్గా చూసుకున్నారు. అందులో ఉన్న నర్సు కూడా చాలా బాగా చూసుకున్నారు. ఆ పిల్లలు అనుక్షణం కూడా దాన్ని ఒక చంటి పిల్లల్లా చూసుకున్నారండి. నన్ను కూడా అలాగే లోపల పంపించేవారు. అతనికి భయపడిపోతున్నారు, బాగా భయం అండి. పెళ్ళయి నాకు ఇన్ని సంవత్సరాలు ఇతను ఫస్ట్ టైం అండి హాస్పిటల్లోకి రావడం. తన బ్లడ్ గ్రూప్ కూడా తెలియదండి, ఎప్పుడు నేను టెస్ట్ చేయించలేదు, ఎందుకంటే ఎప్పుడు హెల్తీగానే ఉంటారు. అలానంత సడన్గా నాకు ఐసీలో పెట్టేసరికి, ఎమర్జెన్సీ పెట్టేసరికి నాకు చాలా భయం వేసిందండి. చుట్టాలందరికీ ఫోన్ చేసేసాను, ఏంటవుతుందో ఏంటో తెలియలేదు నాకు. కానీ మాకు దేవుళ్ళలాగా సురేంద్ర సార్ నిజంగా అండి, ఇంకా అతను మాకంటే చిన్న వయసు కాబట్టి అతను దండం పెట్టకూడదని నేను అనుకుంటున్నాను. ఇలా చాలామందికి అతను వైద్యం చేసి మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కిమ్స్ హాస్పిటల్ వర్క్ చేస్తున్న సురేంద్ర సార్ డాక్టర్కి మేము ఎన్ని ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేమండి.